ఫ్రెండ్స్, యూట్యూబ్ ఎస్సీఓ ప్రతి యూట్యూబర్ తెలుసుకోవాల్సింది దీని గురించి. ఎందుకంటే వాళ్ళ వీడియో ర్యాంక్ కావడం కానీ సజెస్ట్ లోకి వెళ్ళడం కానీ మనకు వెళ్ళాలంటే మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఎస్సీఓ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎస్సీఓ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎస్సీఓ గురించి చెప్పే ముందు అసలు నాకు ఫస్ట్ ఎస్సీఓ గురించి తెలుసా లేదా అని మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మీకు ప్రూఫ్ చూపించాలి కదా నా వీడియోస్ ఫస్ట్ లో వచ్చాయా లేదా అని. సో నేను దానికోసం అయితే ఇక్కడ ఇన్కాగ్నిటో మోడ్ అయితే ఆన్ చేశాను. సో ఇక్కడ మీరు చూడండి, నేనైతే ఆన్ చేశాను. నేనైతే ఏం లాగిన్ కాలేదు. ఇక్కడ అయితే నేను సెర్చ్ చేస్తాను లేటెస్ట్ వీడియో. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే టైప్ చేశాను హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వితౌట్ మానిటైజేషన్ తెలుగు. నేనైతే టైప్ చేశాను, ఇది సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, నా సెకండ్ లో వచ్చింది టాప్ 5 లో. అండ్ ఇంకొక వీడియో మీకు సెర్చ్ చేసి చూపిస్తాను నా వీడియో. సో ఇది లాస్ట్ గా 5 టైప్స్ ఆఫ్ డేంజరస్ ఆండ్రాయిడ్ యాప్స్. సో ఇక్కడ చూసారు కదా, మళ్ళీ నాకు ఫస్ట్ లో వచ్చింది వీడియో. సో నేను పాటించిన టిప్స్ అన్ని మీకు చెప్తాను ఎస్సీఓలో. ఫ్రెండ్స్, మనకి ఎస్సీఓ మెయిన్ గా టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ మూడు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం అనవసరమైన ట్యాగ్స్, డిస్క్రిప్షన్, టైటిల్స్ అయితే ఇవ్వకూడదు. మెయిన్ కీవర్డ్స్ తోటి వేయాలి, టైటిల్ అయినా ట్యాగ్స్ అయినా. సో దానికోసం ఫస్ట్ మీకు టైటిల్ ఎలా వేయాలో చెప్తాను. సో దానికోసం ఎగ్జాంపుల్ నా లేటెస్ట్ వీడియో ఉంది కదా, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వితౌట్ మానిటైజేషన్. సో దానికి ఎలా వేసానో చెప్తాను. సో ఫస్ట్ మీరు హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ మీరు అనుకోండి, ఒక సపోజ్ ఆ వీడియో అనుకోండి. మీరు ఇక్కడ టైప్ చేయండి, మీరు హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. సో టైప్ చేశాక మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏం కావాలి, వితౌట్ యాడ్సెన్స్, వితౌట్ మానిటైజేషన్, వితౌట్ వీడియో, ఇలా మనకి చాలా ఉన్నాయి కదా. సో మెయిన్ కీవర్డ్ ఏంటి మనకి, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వితౌట్ యాడ్సెన్స్. సో ఇది మనకి మెయిన్ కీవర్డ్, ఇది మనకి టైటిల్లో ఉండాలి. అండ్ పక్కన మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ ఇలా యాడ్ చేయండి. అండ్ ఒక కీవర్డే కాకుండా మీరు కావాలంటే ఇంకో కీవర్డ్ కూడా వేసుకోవచ్చు. సో సపోజ్ నేను హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ ఇలా కీవర్డ్ ఇద్దాం అనుకుంటాను. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని మనకు మెయిన్ కీవర్డ్ చూపిస్తుంది ఫస్ట్ లోనే. సో దీన్ని మీరు కీవర్డ్లోకి వేసుకోండి, హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. సో ఇది మెయిన్ కీవర్డ్. అండ్ ఒకవేళ యూట్యూబ్ అనుకోండి, యూట్యూబ్ నుంచి ఎలా ఎర్న్ చేయాలని వీడియో చేశారు అనుకోండి, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. సో ఇది కీవర్డ్ వేయండి మీరు యూట్యూబ్ నుంచి అయితే. సో ఇలా మీరు ఏదైతే టాపిక్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ కీవర్డ్స్ అన్ని సెర్చ్ చేస్తురండి. ఫస్ట్ అయితే హౌ టు, ఇలా మనీ కాబట్టి ఎర్న్, ఇలా మీరు కీవర్డ్స్ అయితే టైప్ చేసుకునండి. ఆటోమేటిక్గా మెయిన్ కీవర్డ్ ఏంటిదో యూట్యూబ్ చూపిస్తుంది. ఎందుకంటే ఈ కీవర్డ్ అనేది ఎక్కువ మంది సెర్చ్ చేస్తుంటారు, ఫస్ట్ లో వచ్చిన కీవర్డ్. ఈ కీవర్డ్ నే మీరు యూట్యూబ్ టైటిల్ లో ఇవ్వండి. అండ్ ఇప్పుడు మీరు ఇచ్చిన టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ ని మీరు యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో కూడా ఫస్ట్ లో అదే ఇవ్వండి. అండ్ మీరు డిస్క్రిప్షన్ ఎలా రాస్తారంటే అనవసరమైన కీవర్డ్స్ అయితే రాయకండి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ వీడియో సెర్చ్ లో రావడానికి అనవసరమైన కీవర్డ్స్ అయితే వేస్తుంటారు. హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ మేకింగ్ యాప్స్, ఇలా చాలా కీవర్డ్స్ అయితే వేస్తుంటారు. సో అలా వేయకండి. సో మీరు ఇలా రాస్తారంటే మీరు పేరాగ్రాఫ్ వైజ్ గా రాయండి, ఒక 1 పేరాగ్రాఫ్ 2 పేరాగ్రాఫ్స్ ఇలా అయితే రాయండి. అండ్ మీరు ఒకవేళ మామూలుగా రాయాలనుకుంటే టాపిక్స్ కవర్డ్ అని పెట్టేసి కింద ఒక 4-5 లైన్లు అయితే రాయండి. మీకు ఈజీగా ఉంటుంది, మీకు వితౌట్ స్ట్రైక్, మీకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా మీకు సేఫ్ గా ఉంటుంది మీ డిస్క్రిప్షన్ రాసినప్పుడు. సో మీరు డిస్క్రిప్షన్ లో అయితే ఎక్కువగా అనవసరమైన థర్డ్ పార్టీ లింక్స్ కానీ మీరు ఎక్కువ అయితే పెట్టకండి. అండ్ మీకు ఇప్పుడు ట్యాగ్స్ ఏ విధంగా చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ట్యాగ్స్ అనేది ఎలా వేశారంటే ఒక మామూలు పర్సన్ యూట్యూబ్ లోకి వచ్చి ఎలా సెర్చ్ చేస్తాడో మీరు కూడా ఫస్ట్ అలా సెర్చ్ చేయండి. ఇప్పుడు సపోజ్ హౌ టు ఎర్న్ మనీ యూట్యూబ్ అనుకోండి. సో అతను ఏం చేస్తాడు, ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఇలా అయితే సెర్చ్ చేస్తాడు. సో మామూలుగా ఇలా సెర్చ్ చేశాక అది ఆటోమేటిక్గా చూపిస్తుంది యూట్యూబ్. ఇక్కడ చూపిస్తుంది కదా, ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వితౌట్ మేకింగ్ వీడియోస్. ఇదైతే మన టాపిక్ కాదు. అండ్ కింద మన టాపిక్ ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఇన్ హిందీ. ఒకవేళ మీరు తెలుగు కాబట్టి తెలుగు వేసుకోండి. సో ఇలా వచ్చిన ఫస్ట్ కీవర్డ్స్ నే మీ యూట్యూబ్ ట్యాగ్ ఉంటుంది కదా, మీ ట్యాగ్ లో ఫస్ట్ ట్యాగ్ అయితే ఇదే ఉండాలి. ఎందుకంటే మనకి ఫస్ట్ ట్యాగ్ కింగ్ లాంటిది మనకి యూట్యూబ్ లో. సో అందుకే మనం ఫస్ట్ కీవర్డ్ ని కొంచెం మెయిన్ గా ఉంచుకోవాలి, బెస్ట్ కీవర్డ్ ఉంచుకోవాలి. సపోజ్ ఇక్కడ హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్, మనదైతే టాపిక్ యూట్యూబ్ కాబట్టి ఫ్రమ్ యూట్యూబ్. సో ఇలా చూసారు కదా, ఇక్కడ మనకి చాలా కీవర్డ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి మెయిన్ కీవర్డ్ ఒకటే చూపిస్తుంది, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. సో దాని తర్వాత తెలుగు, వ్యూస్ ఇలా మనకి అంత అవసరం లేదు. జస్ట్ మనకి మెయిన్ కీవర్డ్ ఏంటి ఇందులో, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. దాని పక్కన మీకు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ ఇవ్వండి. సో ఇది మీకు మెయిన్ కీవర్డ్ అయితే ఉండాలి, సెకండ్ కీవర్డ్. అండ్ తర్వాత కీవర్డ్ ఏముంటుందంటే, ఇప్పుడు మన టాపిక్ ఏంటిది, మనకి వితౌట్ యాడ్సెన్స్, వితౌట్ మానిటైజేషన్. సో మనకి సపోజ్ అయితే వితౌట్ అని నేను టైప్ చేశాను, ఆటోమేటిక్గా మనకు అదే చూపిస్తుంది యూట్యూబ్. ఇలా మనకి వితౌట్ యాడ్సెన్స్, వితౌట్ మానిటైజేషన్, వితౌట్ బ్యాంక్ అకౌంట్, వితౌట్ వీడియో, ఇలా మనకి వితౌట్ 1000 సబ్స్క్రైబర్స్, వీటిని మీరు కీవర్డ్స్ వేయండి మీ యూట్యూబ్ ట్యాగ్స్ లో. ఇలా మీరు వీటిని వేయడం వల్ల మీరు ట్యాగ్స్ లో మీకు ఈజీగా ర్యాంక్ అవుతుంది. అండ్ మధ్యలో మీరు ఇలా ఇవ్వండి, యూట్యూబ్ మానిటైజేషన్ అప్డేట్ అండ్ ఎర్న్ మనీ ఇలా అయితే ఇవ్వండి మీరు కీవర్డ్స్ లో కూడా.
సో సపోజ్ మీకు చూపిస్తాను నేను వేసిన కీవర్డ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఇది నా మెయిన్ కీవర్డ్. అండ్ తర్వాత హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ ఇది నా సెకండ్ కీవర్డ్. అండ్ తర్వాత నా తెలుగు కాబట్టి నేను తెలుగు వేసా. అండ్ తర్వాత కీవర్డ్ ఏంటిది, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వితౌట్ యాడ్సెన్స్. అండ్ ఇంకో కీవర్డ్ ఏంటిది, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ వితౌట్ మానిటైజేషన్. సో మనకి మీరు చూస్తే ఇందాక ఫస్ట్ అయితే యాడ్సెన్స్ ఉంది, తర్వాత మానిటైజేషన్ ఉంది. సో ఇలా మీరు వేసాక పక్కన తెలుగు మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ ఇవ్వండి. అండ్ తర్వాత కీవర్డ్ ఏంటి మనకి, ఎర్న్ మనీ ఆన్లైన్. సో ఇలా మీరు మధ్య మధ్యలో కీవర్డ్స్ వేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎర్న్ అన్లిమిటెడ్ మనీ ఆన్లైన్. మధ్య మధ్యలో షార్ట్ కీవర్డ్స్ వేయండి అండ్ లాంగ్ కీవర్డ్స్ కూడా వేయండి. మీకు లాంగ్ కీవర్డ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ హౌ టు ఎనబుల్ మానిటైజేషన్ వితౌట్ 4000 hours ఇలా ఉంది కదా. సో ఇలా మీరు కొంచెం పెద్ద పెద్ద కీవర్డ్స్ కూడా మెయిన్ కీవర్డ్స్ వేయండి, మీకు ఈజీగా ర్యాంక్ అవుతుంది. మీరు కీవర్డ్స్ అయితే మెయిన్ గా మీరు ఏదైతే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారో ఆ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చిన టాప్ 5 టాప్ 10 కీవర్డ్స్ నే మీ యూట్యూబ్ ట్యాగ్స్ లో వేయండి. అలా అయితే మీకు ఈజీగా ర్యాంక్ అవుతుంది మీ యూట్యూబ్ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ట్యాగ్స్ డిస్క్రిప్షన్ వేయగానే మీకు ర్యాంక్ కాదు మీ యూట్యూబ్ వీడియో. కొంతమందికి సపోజ్ ఒక రోజు పడుతుంది, కొంతమంది 2 రోజులు పడుతుంది, కొంతమందికి 10 days 1 month కూడా పడుతుంది. అది మీ యూట్యూబ్ వీడియో మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీగా అయితే ర్యాంక్ అవుతుంది. ఇది నేను పర్సనల్ గా పాటించిన టిప్స్ మన యూట్యూబ్ వీడియో ర్యాంక్ అవడానికి. నేను ఎన్నో వీడియో చూశాను, ఇది నాకు బెస్ట్ మెథడ్ అనిపించింది, నేను పర్సనల్ గా వాడిన మెథడ్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూట్యూబ్ SEO గురించి కొద్దిగా తెలిసింది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి యూట్యూబ్ ట్యూటోరియల్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను తెలుగులో. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.